హాయ్ ఫ్రెండ్స్, పెర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ డిఎస్సికి యూజ్ఫుల్, స్కూల్ అసిస్టెంట్ అండ్ ఎస్జిటికి కూడా యూజ్ఫుల్. ఇప్పుడు బిట్స్ చూద్దాం. జాతీయ స్థాయిలో జాతీయ విద్యా సాంకేతిక వేదికను ఏర్పాటు చేయాలని సూచించింది ఎవరు? ఎన్ఈపి 2020. జాతీయ స్థాయిలో జాతీయ విద్యా సాంకేతిక వేదిక నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరంను ఏర్పాటు చేయాలని సూచించింది ఎన్ఈపి 2020. ఎన్ఈపి 2020 ప్రతిపాదించింది ఏంటి? కేబ్ జీడీపీలో విద్యపై ఖర్చు చేయాలి, కేంద్ర రాష్ట్ర స్థాయి సంస్థలు కలిపి పనిచేయాలి, దాతృత్వ భావన గల విద్యా సేవా సంస్థలు ప్రోత్సహించాలి. ఎన్ఈపి 2020 ఏటి ప్రతిపాదించిందంటే కేబ్ను బలోపేతం చేయాలి, జీడీపీలో విద్యపై ఖర్చు చేయాలి, కేంద్ర రాష్ట్ర స్థాయి సంస్థలు కలిసి పనిచేయాలి, దాతృత్వ భావన గల విద్యా సేవా సంస్థలు ప్రోత్సాహం అందించాలి. పబ్బజ్ఞ అనే విద్యార్థి ఈ దశకాలంలో కనిపిస్తుంది. బౌద్ధ కాలం. పబ్బజ్ఞ అనేది విద్యార్థి ఏ దశకాలంలో కనిపిస్తుంది? బౌద్ధుల కాలం. ప్రస్తుతం విద్య ఏ జాబితాలో ఉంది? ఉమ్మడి జాబితా. విద్య అనేది ఒక జీవిత పర్యాంతర ప్రక్రియ. మహమ్మదీయుల్లో ప్రప్రథమంగా పిల్లలకు నిర్వహించు విద్యాభ్యాస ఉత్సవాన్ని ఏమని పిలుస్తారు? బిస్మిల్లా. మహమ్మదీయుల్లో ప్రప్రథమంగా పిల్లలు నిర్వహించే విద్యాభ్యాస ఉత్సవాన్ని బిస్మిల్లా. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సమాన విద్యావకాశాలు కల్పించడం కొరకు ఈ విధమైన పాఠశాల వ్యవస్థను ఏర్పాటు చేయాలనేది కొఠారి కమిషన్ యొక్క అత్యంత ప్రధానమైన సూచన. ఒకే విధమైన పాఠశాల వ్యవస్థ. ఎన్ఈపి 1986 మరియు పిఓఏ 92 ప్రకారం గ్రామీణ ప్రాంతాల ప్రతిభ గల విద్యార్థుల కోసం ఏర్పాటు చేయబడిన పాఠశాలలు ఏంటి? నవోదయ విద్యాలయం. ఎన్ఈపి 1986 మరియు పిఓఏ 92 ప్రకారం గ్రామీణ ప్రాంతాల గల ప్రతిభ గల విద్యార్థుల కోసం ఏర్పాటు చేయబడిన పాఠశాలలో నవోదయ విద్యాలయం. 1958లో స్త్రీ విద్యపై ఏర్పాటు చేసిన జాతీయ కమిటీ చైర్పర్సన్ దుర్గాబాయ్ దేశ్ముఖ్. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చారు? 42వ రాజ్యాంగ సవరణ ద్వారా. గురుకుల విద్య ఏ కాలం నాటిది? వేదకాలం నాటిది. గురుకుల విద్య ఏ కాలం నాటిది? వేదకాలం నాటిది. 1937లో ఏ ప్రాంతంలో గాంధీ బేసిక్ విద్య విధానాన్ని ప్రవేశపెట్టాడు? వార్ధా. 1937లో వార్ధా ప్రాంతంలో గాంధీజీ బేసిక్ విద్య విధానాన్ని ప్రవేశపెట్టాడు. పరిమితార్థంలో విద్య అనేది 3Rs. విద్య అంటే జీవించడానికి తయారు చేయడం కాదు, జీవితమే విద్య నిర్వహించింది. జాన్ డూయి. విద్య అంటే జీవించడానికి తయారు చేయడం కాదు, జీవితమే విద్య అన్నాడు జాన్ డూయి. అధోముఖ వడపోత సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది మెకాలే. త్రిభాషా సూత్రంలో భాగంగా హిందీ తప్పనిసరిగా నేర్చుకోవాలని ప్రతిపాదించింది కొఠారి కమిషన్. త్రిభాషా సూత్రంలో భాగంగా హిందీని తప్పనిసరిగా నేర్చుకోవాలని ప్రతిపాదించింది కొఠారి కమిషన్. కలకత్తా, మద్రాస్, బొంబాయిలో విశ్వవిద్యాలయ స్థాపన ఎప్పుడు జరిగింది? 1857. కలకత్తా, మద్రాస్, బొంబాయిలో విశ్వవిద్యాలయ స్థాపన 1857. ఏ కమిటీ సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వం ప్రాథమిక పాఠశాల విస్తారంగా నెలకొల్పింది? కొఠారి కమిషన్. ఏ కమిటీ సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలను విస్తారంగా నెలకొల్పింది? కొఠారి కమిషన్. పూర్వ ప్రాథమిక స్థాయిల్లో హోంవర్క్, బ్యాగ్లను నిషేధించాలని సూచించిన కమిటీ ఎస్పాల్ కమిటీ. శ్రవణము, మననము, నిధి ధ్యాసం ఈ అభ్యసన ప్రక్రియ వేదకాలం అభ్యాసం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.